బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని జియో హాట్‌స్టార్ తెలుగులో రిలీజ్ చేశారు. అయితే దివాళీ స్పెషల్‌గా షూట్ చేసిన ఈ ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి టెలికాస్ట్ అవబోతుంది. ఇక కలర్‌ఫుల్‌గా కింగ్ నాగార్జున గారు ఫెస్టివల్ లుక్‌లో కనిపించారు. ఇకపోతే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ట్రెడిషనల్‌గా చూడచక్కగా ఉన్నారని చెప్పాలి. హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి సడన్ సర్ప్రైజెస్‌తో పాటు గట్టిగానే షాకింగ్స్ కూడా ఇచ్చారు కింగ్ నాగార్జున గారు. ఇక దీపావళి స్పెషల్‌గా కంటెస్టెంట్స్ అందరికీ నాగార్జున గారి తరపున కొత్త బట్టలు కూడా పెట్టారు. ఇక కంటెస్టెంట్స్‌కు పెట్టిన కొన్ని టాస్క్‌ల్లో భాగంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తో వీడియో కాల్ మాట్లాడే అవకాశం వస్తుందని, సో పెట్టిన ప్రతి టాస్క్‌లో విన్నర్స్‌గా నిలవాలంటూ నాగార్జున గారు ఇక కంటెస్టెంట్స్ అందరికీ తెలియజేశారు. ఇకపోతే హౌస్‌లో కంటెస్టెంట్స్ ఇక ఫ్యామిలీస్‌తో వీడియో కాల్స్ మాట్లాడుతూ చాలానే ఎమోషనల్ అయిపోయారు. ఈ ఎమోషనల్ మూమెంట్స్‌లో భాగంగా సంజన గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రోమోకి హైలైట్‌గా సంజన ఎమోషన్ నిలిచిందని చెప్పాలి. ఇకపోతే తనుజ ఫ్యామిలీ నుండి ఎటువంటి వీడియో కాల్‌ని అందుకోలేకపోయింది. దీనికి కారణం ఎలిమినేట్ అయిన భరణి గారని చెప్పాలి. ఇంటికి వెళ్తూ తీరని అన్యాయం చేసి పడేశారు తనుజకి. అయితే తనుజ ఫ్యామిలీ మెంబర్ నుండి వీడియో కాల్ రాకపోవడంతో చాలానే ఎమోషనల్ అయిందట సండే ఎపిసోడ్‌లో. ఇక సండేకి ప్రోమోకి సంబంధించిన సెకండ్ ప్రోమోలో మేబీ తనుజ ఎమోషన్స్‌ని రిలీజ్ చేయొచ్చు. అయితే ఇక ఈ వీడియో కాల్‌లో భాగంగా సంజన గారు వాళ్ళ హస్బెండ్ అలానే ఇద్దరు పిల్లల నుండి వీడియో కాల్‌లో తో మాట్లాడతారు. ఇక ఇమాన్యుయల్‌కి వాళ్ళ బ్రదర్ వీడియో కాల్ చేస్తారు. డీమన్ పవన్‌కి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. సుమన్ గారు కూడా వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఇక కళ్యాణ్ మదర్ వీడియో కాల్‌లో మాట్లాడతారు. ఇక తనూజ భరణి గారితో ఆడిన గేమ్‌లో భరణి గారు తనూజ గెలవలే నేనే గెలిచాను అంటూ వాదించడం కారణంగానే తనూజ తన ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే భరణి గారు ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం హౌస్ నుంచి భరణి గారు ఎలిమినేట్ అయ్యి వస్తున్నారు. కానీ భరణి గారు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుసు కానీ ఎలిమినేట్ అవుతారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఇక రాము రాథోడ్ అలానే భరణి గారు డేంజర్ జోన్‌లో ఉండగా రాము రాథోడ్ సేవ్ అయ్యి భరణి గారు ఎలిమినేట్ అవుతారు. ఇక పవర్ అస్త్ర యూజ్ చేయమని ఇండైరెక్ట్‌గా భరణి గారు ఇమాన్యుయల్‌ని అడిగారు. నేను ఒకవేళ పూర్తిగా డేంజర్ జోన్‌లో ఉంటే నాకు నీ హెల్ప్ ఉంటదా అని అడిగినప్పుడు అది పవర్ అస్త్ర కోసమని అందరికీ అర్థమైంది. కానీ భరణి గారు ఏదైతే ఇమాన్యుయల్ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేశారో ఇమాన్యుయల్ మాత్రం ఆ పవర్ అస్త్ర యూజ్ చేయలేదు భరణి గారికి. భరణి గారు సో పవర్ అస్త్ర కూడా యూజ్ చేయకపోవడంతో ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అంటే ముందు వారాలు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ఇమాన్యుయల్ తన కోసం తను పవర్ అస్త్రాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అనుకుంటారు. కంటెస్టెంట్స్ వేరే వాళ్ళ కోసం యూజ్ చేయాలి అనడానికి ఇది చివరి స్టేజ్ కాదు. ఇంకా హౌస్‌లో చాలా రుచులు కొనసాగాలి కాబట్టి. అయితే ఫ్యామిలీ నుంచి తనుజ అలానే రీతు వీళ్ళెవరూ కూడా వీడియో కాల్స్ వాళ్ళకి అలౌ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు టాస్క్‌లో గెలవలేదు. తనుజ మెయిన్‌లీ గెలవకపోవడానికి భరణి గారు వాదించడమే కారణం. భరణి గారు వెళ్ళిపోతూ మళ్ళీ తనుజకి ఒక పెద్ద అన్యాయం చేసి వెళ్ళిపోయారనే టాక్ అయితే వినిపిస్తుంది. హౌస్‌లో ఫ్యామిలీస్ నుంచి వచ్చే మెసేజెస్ అంటే అందరికీ చాలా ఎమోషన్ ఉంటుంది. వీకెండ్‌లో ఆ వీడియో కాల్ ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్ డేస్‌లో ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి.